నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు. రాజకీయ కక్షలు, ఇసుక వ్యాపారంలో విభేదాలే హత్య కారణమన్న ఎస్పీ. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పీఎం సూర్య ఘర్ పథకంపై అవగాహన కల్పించాలి. అధికారులు సమన్వయంతో అవగాహన కల్పించాలన్న కలెక్టర్ వెంకటమురళి. సింగరేణిలో మారు పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి. సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన సింగరేణి డిపెండెంట్ ఉద్యోగులు. డెంగ్యూ నివారణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. ఎలిజా పరీక్షతో డెంగ్యూని నిర్ధారించుకోవచ్చన్న షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఒంగోలులో టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాజకీయ కక్షలు, ఇసుక వ్యాపారంలో విభేదాలే హత్యకు కారణమని తేల్చారు. ఆళ్ల సాంబయ్య అలియాస్ సిద్ధాంతి అనే వ్యక్తి కిరాయి హంతకులతో ఈ హత్య చేయించాడని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. అమ్మనబ్రోలు గ్రామంలో ఆధిపత్య పోరే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇంకా అనేక విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. నాగుప్పలపాడు మండలానికి సంబంధించినటువంటి ఎక్స్ఎంపీ అయినటువంటి ముప్పవరపు వీరయ్య చౌదరిని తన ఆఫీసులో 4 వ్యక్తులు పొడిచి హత్య చేశారు. సో వీళ్ళు వేరే వేరే రీజన్స్తో ఈ యొక్క మర్డర్ చేయడం జరిగింది. చేసినటువంటి వ్యక్తులు వంశీ, అలాగే బన్నీ తేజ, నాగరాజు అండ్ వెంకట్ గౌతమ్ అనే 4 వ్యక్తులు దీంట్లో ముఖ్యంగా పార్టిసిపేట్ చేశారు. అలాగే వీళ్ళ వెనక వినోద్ అనే వ్యక్తి మెయిన్ వీళ్ళందరిని ఆర్గనైజ్ చేశారు. అలాగే విలేజ్లో ఉన్నటువంటి ఆధిపత్యంలో భాగంగా అలాగే ఈ వినోద్ అనే వ్యక్తికి ఇసుక ఇతను అక్రమంగా తీసుకువెళ్తున్నాడని వీరయ్య చౌదరి మనుషులు అతన్ని లారీని పోలీస్ స్టేషన్ పట్టించడంతో అతనికి కొంచెం ఫైన్ వేయడం జరిగింది. అక్కడి నుంచి అతను గ్రడ్జు పెట్టుకొని అక్కడ ఇసుక తీసుకెళ్ళనివ్వకుండా చేశారని, తనకు వ్యాపారాన్ని లాస్ అయ్యాయని ఉన్న సందర్భంలో అదే గ్రామానికి సంబంధించినటువంటి ఆళ్ల సాంబశివరావు అలియా సిద్ధాంతి ఇతను కొన్ని వేరే వేరే ఇష్యూస్తో వీరయ్యకి, వీళ్ళ టీంకి, అలాగే తన మేనల్లుడైనటువంటి ముప్పా సురేష్ అండ్ టీంతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని విలేజ్కి సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా వీళ్ళకి కొంత ఆధిపత్యం నడుస్తుంది. సో దీంట్లో వీరయ్య చౌదరి రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నత స్థానానికి వెళ్తే తమకు ఎటువంటి ప్రయారిటీ ఉండదు, అలాగే మన వాళ్ళంతా అణగదొక్కుతారు అన్నటువంటి ఒక ఫాల్స్ మైండ్తో, అలాగే రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉండదు, ఇలాగే మనకు గ్రామంలో పట్టుండదని చెప్పి, అలాగే వినోద్ అనే ఇతను పరిచయం అవడంతో వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేశారు. వినోద్కి దొంగ ఇసుక తీసుకెళ్తున్న సందర్భంలో ఆపడంతో అతను కొంత లాస్ అయ్యాడు. అలాగే ఇతనికి గ్రామంలో ఉన్నటువంటి కక్షల వాళ్ళు ఇద్దరు కూడా కలిసి ప్లాన్ చేసి సాంబయ్య 20 లక్షల రూపాయలు మొదటగా ఇచ్చారు. అలాగే వినోద్ని చంపేమని, వీరయ్య చౌదరిని చంపేమని చెప్పి పురమాయించి 20 లక్షలు ఇంకా నెక్స్ట్ ఇస్తాను, అలాగే నెక్స్ట్ వీరయ్య చౌదరి లేకపోతే మొత్తం మా చేతుల్లో ఉంటుంది, నీకు ఇసుక అలాగే రాబోయే రోజుల్లో ఈ కాన్స్టిట్యున్సీలో బియ్యము ఇలాంటివన్నీ మేము నీకు ఇస్తామని చెప్పి సిద్ధాంతి అతను ఈ డిజైన్ చేశాడు. బాపట్ల పట్టణంలో సాయి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, పీఎం సూర్య ఘర్ యోజన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రజలకు అధికారులు సమన్వయంతో అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ రోజు మనం బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అని చెప్పి సమావేశం అయ్యాం. ఈ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి గ్రూపుల్లో ఉన్న మహిళలకి, కుటుంబాలకి ఆయా విషయాలను తెలియచేయాలని, వాళ్ళందరికీ కూడా ఈ నాలెడ్జ్ ని మీరు పంచాలి. వాళ్ళందరూ కూడా మనకి ఈ ఫోన్లోకి వచ్చి దీని యొక్క అభివృద్ధి ఫలాలని వాళ్ళు అందుకోవాలి. మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఒక 10 ఏళ్ల క్రితం లేదా 15 ఏళ్ల క్రితం డిఆర్డిఏ శాఖ యొక్క విస్తృతి పరిధి అనేది చాలా గొప్పగా ఉండేది. మరి రాను రాను కొంత మార్పు కూడా వచ్చింది. కానీ ఈ రోజు ఈ సమావేశాన్ని నేను చూస్తుంటే గత దశాబ్దం క్రితం ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత డిపార్ట్మెంట్ ఉండిందో ప్రస్తుతంగా ఈ సదస్సులో మళ్ళీ అది నాకు కనపడతా ఉంది. మరి ఆ రోజున మనం ఏది మాట్లాడినా డిఆర్డిఏని, ఏది మాట్లాడినా పొదుపు సంఘాలే, పొదుపు మహిళలే అంత వైభవంగా నడిచినటువంటి పరిస్థితి. సింగరేణిలో మారుపేర్ల కేసులు, విజిలెన్స్ పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని సింగరేణి మారుపేర్ల డిపెండెంట్ ఉద్యోగస్తులు కోరుతూ ఇందిరా పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిపెండెంట్ ఉద్యోగస్తుల తండ్రులు 30 ఏళ్లు ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత తమను చేర్చుకోవాలని అడిగితే విజిలెన్స్ పేరిట తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో బెల్లంపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేసినప్పుడు మా సమస్యలను పరిష్కరించి ఉద్యోగాలను కల్పిస్తామని ఇచ్చిన మాటను మరిచారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఇండిపెండెంట్ ఉద్యోగస్తులు 1200 మంది అప్లై చేసుకోగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పరిష్కరించాలి, సమస్యలు పరిష్కరించాలి, సమస్యలు పరిష్కరించాలి. We want justice. We want justice. We want justice. సింగరేణి డిపెండెంట్ ఐక్యత వర్ధిల్లాలి. సింగరేణి డిపెండెంట్ ఐక్యత వర్ధిల్లాలి. సింగరేణి డిపెండెంట్ ఒప్పందం, RLC ఒప్పందం అమలు చేయాలి. సింగరేణి ఐక్యత, సింగరేణి కార్మికుల ఐక్యత, సింగరేణి కార్మికుల పెండింగ్ కేసులు, సింగరేణి మార్పేరు పోతున్నారు. ఇవాళ ఈ ధర్నా చౌక్లో ధర్నా పెట్టుకునేటువంటి పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? ఇవన్నీ విషయాలు ఒక ప్రశ్నలుగా మిగిలినటువంటిది. అందుకని ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. పిల్లల జీవితాలు ఆగం కాకముందే ఇప్పటికి సగం జీవితాలు అయిపోయినాయి వీళ్ళకి. కొంతమంది పెళ్లిళ్ళు అయినాయో లేవో కూడా తెలియదు. పెళ్లిళ్ళు అయిన వాళ్ళ పరిస్థితి ఆర్థికంగా ఇబ్బందులతోటి సతమతమవుతున్నటువంటి కుటుంబాలు రోడ్డున పడకముందే ఇప్పటికే రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఇప్పుడు జరగకుండా చూసుకొని తప్పనిసరిగా వీళ్లకు న్యాయం చేయాల్సిందిగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుంచి కూడా మా వైపు నుంచి మేము కూడా వాళ్ళ డిమాండ్ని మేము అంగీకరిస్తున్నాము. మీ అందరికీ కూడా ఈ వేదిక మీదుగా విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. కాబట్టి సింగరేణి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది తెలంగాణలో. ఆనాడు మలిదశ తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు సమ్మె సైరన్ మోగిస్తే దేశమంతా గడగడలాడింది. అటువంటి సింగరేణి ప్రాంతానికి ఉన్నటువంటి చరిత్రని ఇప్పటికీ ఓపెన్ కాస్ట్లు ఆగలేదు, ఇప్పటికీ కొంతమందికి ఉద్యోగాలు రాలేదు. అట్లనే డిస్మిస్డ్ కార్మికుల పరిస్థితి లాగే ఉండిపోయింది.
జాతీయ డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవంలో భాగంగా షేర్లింగంపల్లి జోనల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ర్యాలీని షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేతో కలిసి షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. డెంగ్యూ నివారణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ఇంట్లో పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని సూచించారు. డెంగ్యూపై ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించడం తప్పనిసరి అన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెంగ్యూ కిట్లు అందుబాటులో ఉంచామని, ఎలిజా పరీక్ష ద్వారా డెంగ్యూని పూర్తిగా నిర్ధారించేందుకు సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఈరోజు డెంగ్యూ డే సందర్భంగా మరి జోనల్ కార్యాలయం ఆవరణలో జోనల్ కమిషనర్ గారు, మరి ఎస్సీ గారు, ఏఈ గారు అందరూ కలిసి ఈ దోమల నివారణ దినోత్సవం, డెంగ్యూ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా మరి అందరూ కూడా ఎంటమాలజీ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి వాడన కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అందరూ కూడా చేయాలి. ప్రతి వారంలో డ్రై డే కింద అందరూ పరిగణించాలి. మరి మనమందరం కూడా మనం ఎంత పరిశుభ్రంగా ఉంటామో మన పరిసరాలను కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మరి రాబోయే రోజుల్లో డెంగ్యూ కానీ, మలేరియా కానీ ఇలాంటి దోమల నివారణ గురించి మనం అందరం కూడా చర్యలు తీసుకోవాలి. మరి ప్రతి ఒక్కరు కూడా మన ఇంటిని ఏ రకంగా ఉంచుకుంటాము శుభ్రంగా, అదే రకంగా పరిసరాల ప్రాంతాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కాంక్షిస్తూ ఈరోజు డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని, డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఇదే ప్రోగ్రాం ఇది కంటిన్యూగా వాడన వీధిన వెళ్ళాలని కాంక్షిస్తూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా, అధికారులందరికీ కూడా నా యొక్క అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్కి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని ఇప్పటికే జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వ్యక్తిగతంగా తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులో పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ కానిస్టేబుల్పై దురుసుగా ప్రవర్తించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంపై విచారణకు రావాలని నోటీసులో స్పష్టం చేశారు పోలీసులు. एक के बाद तो जल्दी पकड़ लेते हैं ऑटो वाले. ये क्या बोलते हैं उन लोग मैप में पूरा गिरा के दिखाते बोलते बहुत जाने का रिपोर्ट करा जाएगा. सर మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేశారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వల్లి గ్రామంలో వికారాబాద్కు చెందిన లక్ష్మీ రేకుల రూములో నివాసం ఉంటుంది. స్థానికంగా రోజువారీ కూలీగా ఓ వైన్స్లో పనిచేస్తుంది. శుక్రవారం తెల్లవారుజామున రేకుల రూములో నుండి పొగలు రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సగం కాలిన మృతదేహం లభ్యమయ్యింది. దుండగులు అతి కిరాతకంగా మహిళ గొంతు, చెవులను కోసి హత్య చేసినట్టుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.
గట్టుమైసమ్మ ఆలయంలో తాళాలు పగలగొట్టి హుండీ ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న చెట్ల పొదల్లో 2 హుండీలు పడేశారు. మొత్తం 6 హుండీలను దోచుకెళ్లారు. 2 నెలలుగా ఆలయంలో ఉన్న హుండీలు లెక్కించలేదు. ఆలయ అర్చకులు స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడలోని ఎస్వీడి వైన్స్లో బీర్ బాటిల్ కొనుగోలు చేసిన కస్టమర్కు సిల్వర్ పేపర్ దర్శనమిచ్చింది. మండుతున్న ఎండలకు చల్లని బీరు తాగుదామని వైన్స్కు వచ్చిన మందుబాబుకు నిరాశే మిగిలింది. नाम क्या था ना? షాద్నగర్ నియోజకవర్గం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో ఓ పరిశ్రమలో పనిచేసే కార్మికుడు బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు స్టేషన్లో రైల్వే లైన్ దాటుతుండగా నిలిచి ఉన్న గూడ్స్ ట్రైన్ అకస్మాత్తుగా ముందుకు కదలడంతో రైల్వే లైన్పై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పడుకొనిపోయాడు. గూడ్స్ ట్రైన్ వ్యాగన్లతో పాటు ఇంజన్ కూడా వెళ్లిపోగా మృత్యుంజయుడిగా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. साथ तो है आज दाट तो है माइंड का బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు. రాజకీయ కక్షలు, ఇసుక వ్యాపారంలో విభేదాలే హత్య కారణమన్న ఎస్పీ. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పీఎం సూర్య ఘర్ పథకంపై అవగాహన కల్పించాలి. అధికారులు సమన్వయంతో అవగాహన కల్పించాలన్న కలెక్టర్ వెంకటమురళి. సింగరేణిలో మారు పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి. సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన సింగరేణి డిపెండెంట్ ఉద్యోగులు.
డెంగ్యూ నివారణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. ఎలిజా పరీక్షతో డెంగ్యూని నిర్ధారించుకోవచ్చన్న షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.